హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి వంటిల్లు. ఇవాళ రెసిపీ కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చాలా స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైస్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై గిన్నె పెట్టుకొని 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. నీళ్ళని బబుల్స్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఎక్కువ వేడి చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా బబుల్స్ వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు 1 కప్పు వేసుకోవాలి. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని ఎక్కువ మెత్తగా ఉడికించుకోవద్దు. ఇలా వేడి నీళ్ళలో వేసుకొని తీసుకుంటే అందులో ఉన్న చిన్న పురుగులు అనేది చనిపోతాయి. ఇలా వేడి నీళ్ళలో వేసుకొని 1 నిమిషం పాటు వేడి చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు బియ్యం పిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. నీళ్లు ఒకేసారి ఎక్కువగా వేసుకోవద్దు. ఇలా కొంచెం వేసుకొని కలుపుకోవాలి. పిండిని ఎక్కువ పల్చగా లేకుండా, ఎక్కువ గట్టిగా లేకుండా బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిలో ముందుగా కొద్దిగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ముక్కలకి పిండి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మీకు టైం ఉంటే ఒక అరగంట పాటు పక్కకు పెట్టేసుకోండి. టైం లేకపోతే వెంటనే చేసేసుకోండి. ఇలా ఒక అరగంట పాటు పక్కకు పెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకుంటే వీటికి ఉప్పు, కారం, మసాలా అనేది పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అరగంట తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లోనికి వేసుకోవాలి. ఇలా ఆయిల్కు సరిపడినన్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ క్రిస్పీగా ఫ్రై చేసుకోవద్దు, అలానే ఎక్కువ పచ్చిగా ఫ్రై చేసుకోవద్దు. ఒక 70% వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 5-6 వెల్లుల్లిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చాలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, ఒక మీడియం సైజు ఉల్లిపాయను పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చిని చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్లు టమాటా సాసు, 2 స్పూన్లు సోయా సాస్ వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసుకొని ముక్కలకి సాస్ బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత 2 కప్పుల ఉడికించి చల్లార్చుకున్న అన్నాన్ని వేసుకొని కలుపుకోవాలి. టేస్ట్కు సరిపడినంత ఉప్పు, అరచెక్క నిమ్మరసం వేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అన్నం మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. వేడన్నం చేసుకోకపోతే చల్లన్నం మిగిలితే చల్లన్నంతో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకొని లాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి. స్పైసీగా, చాలా టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూశారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం పల్లవి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.